Hi everyone, this is Divya Marumpudi. Today I would like to explain ADT and data types. What is ADT? In computer science, an ADT is a mathematical model for data types and ADT. It defined by its behavior from the point of view of a user of the data, especially in terms possible values, possible operations on data of this type and the behavior of this operations. సో ఈ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అనేది మనం ఎందుకు రిప్రజెంట్ చేస్తాము అంటే డేటా మీద జరిగేటువంటి మ్యాథమెటికల్ అండ్ లాజికల్ ఆపరేషన్ని పర్ఫామ్ చేయడం కోసం మనం ఏం చేస్తాము అంటే ఈ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అనే దాన్ని యూస్ చేస్తాం. ఓకేనా? అండ్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఇస్ ఏ స్పెసిఫికేషన్ ఆఫ్ లాజికల్ అండ్ మ్యాథమెటికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ డేటా టైప్ ఆర్ స్ట్రక్చర్. సో ఇక్కడ ఒక లాజికల్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అన్నా లేదు ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి డేటా మీద పర్ఫామ్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అనే దాన్ని యూస్ చేస్తాం. వాట్ ఈస్ డేటా టైప్? Data type specifies the size and type of values that can be stored in an identifier. For example, మీరు ఒక వాల్యూని తీసుకున్నారు, వాల్యూని ఏ అనే వేరియబుల్కి అసైన్ చేశారు. ఆ ఏ అనే వేరియబుల్ అనేది ఎక్కడ స్టోర్ అవ్వాలి, ఎంత మెమరీ అలొకేషన్ అనేది ఉండాలో చెప్పడం కోసం మనం ఏం చేస్తాము అంటే డేటా టైప్స్ అనే వాటిని యూస్ చేస్తాం. ఓకేనా? సో ఈ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అనేది ఎందుకు యూస్ చేస్తాము అంటే ఒక డేటా మీద పర్టికులర్ ఆపరేషన్స్ ఏదర్ లాజికల్ ఆర్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయడం కోసం ఏం చేస్తాము అంటే ఈ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అనే దాన్ని యూస్ చేస్తాం. సో ఈ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ యూస్ చేయాలి అంటే మెయిన్గా 2 పార్ట్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటి అంటే డిస్క్రైబ్ ఆఫ్ ద వే ఇన్ విచ్ కాంపోనెంట్స్ ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. సో మనం పర్ఫామ్ చేసే ఆపరేషన్స్లో ఒకదానికి రిలేషన్ అనేది మెయింటైన్ అవుతుందా లేదా. ఓకేనా? నెక్స్ట్ వన్ ఆపరేషన్స్ దట్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఆన్ ద డేటా టైప్. సో మనం తీసుకునేటువంటి ఆపరేషన్స్ అనేవి డేటా మీద పర్ఫామ్ అవుతున్నాయా లేదా. సో ఈ రెండు కూడా మనం చెక్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఒక కాంపోనెంట్కి రెండవ కాంపోనెంట్కి రిలేషన్ అనేది ఉందా లేదా. సెకండ్ వన్ అనేది మనం తీసుకునేటువంటి ఆపరేషన్స్ అనేవి డేటా టైప్ మీద పర్ఫామ్ అవుతున్నాయా లేదో చెక్ చేసుకోవడం కోసం ఏం చేస్తాము అంటే ఈ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటీజర్ డేటా టైప్ అనేది తీసుకున్నారు. ఇంట్ డేటా టైప్ అవైలబుల్ ఇన్ ద సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఈ ఇంటీజర్ అనేది ఎందుకు యూస్ చేస్తారు అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద మ్యాథమెటికల్ కాన్సెప్ట్ ఆఫ్ అన్ ఇంటీజర్ నెంబర్. సో మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఏం చేస్తారు అంటే ఈ ఇంటీజర్ నెంబర్ అనే దాన్ని యూస్ చేస్తారు. ఓకేనా? The int data type in C can be considered as an implementation of abstract data type. సో ఈ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్లో ఎక్కువగా ఇంప్లిమెంట్ చేయడం కోసం ఏం చేస్తారు అంటే ఇంట్ అనే దాన్ని యూజ్ చేస్తారు. సో లైక్ ఇంటీజర్ ఏడిటి మీన్స్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. సో ఏడిటి డిఫైన్స్ ద సెట్ ఆఫ్ నెంబర్స్ గివెన్ బై ద యూనియన్. సో ఇక్కడ మనం ఏ నెంబర్స్ని యూజ్ చేస్తాము అంటే నెగిటివ్ నెంబర్స్ని యూజ్ చేస్తాం, అలాగే నాన్ నెగిటివ్ నెంబర్స్ని కూడా యూజ్ చేస్తాం. సో ఇంటీజర్కి వచ్చేటప్పటికి సైన్ వాల్యూస్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం అన్సైన్ వాల్యూస్ని కూడా మీరు ఏం చేస్తారు అంటే కన్సిడర్ చేస్తారు. సో ఈ ఇంటీజర్ని యూజ్ చేసి మనం ఎడిషన్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్స్ అనే ఆపరేషన్ని పర్ఫామ్ చేయొచ్చు. ఓకేనా? సో ఈ ఇంటీజర్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే రేంజ్ ఆఫ్ ద నెంబర్స్ దట్ విల్ బి రిప్రజెంటెడ్. సో మనం తీసుకునే వాల్యూస్ అనేవి దాని యొక్క రేంజ్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే స్టోరింగ్ ద ఇంటీజర్ నెంబర్స్ అంటే ఒక పర్టికులర్ ఫార్మేట్లో డేటా అనేది స్టోర్ అవుతుందా లేదా అనేది కూడా మనకి ఏం చెప్తుంది అంటే ఇంటీజర్ అనేది చెప్తుంది. సో ఇక్కడ మనకి ఏం చేస్తుంది అంటే ఫస్ట్ వన్ దాని యొక్క రేంజ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం ఏం చేస్తుంది అంటే ఒక పర్టికులర్ ఫార్మేట్లో డేటా అనేది స్టోర్ అవుతుందా లేదా అనేది కూడా మనకి ఏం చేస్తుంది అంటే మెన్షన్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్ ఏడిటి స్పెసిఫికేషన్ ఆఫ్ ఏ స్టాక్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే స్టాక్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. సో ఈ స్టాక్ అంటే ఏంటంటే మీరు కొన్ని బుక్స్ అనేవి అరేంజ్ చేశారు. సో ఫస్ట్ ఒక బుక్ పెట్టారు, దాని మీద ఒక బుక్ ప్లేస్ చేశారు, నెక్స్ట్ ఒక బుక్, అలా మీరు ఏం చేశారు అంటే ఒక 10 బుక్స్ అనేవి ప్లేస్ చేశారు. సో ఫస్ట్ మీరు ఒక బుక్ని తీసేయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారు, టాప్ మోస్ట్ బుక్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేస్తారు. అలాగే మీరు ఇన్సర్ట్ చేయాలి అనుకున్నప్పుడు కూడా మీరు ఏం చేస్తారు అంటే టాప్లో మీరు బుక్ని ఇన్సర్ట్ చేస్తారు. ఓకేనా?
సో ఏ స్టాక్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ వేర్ ఇన్సర్ట్ ఆర్ రిమూవల్. సో మీరు ఎలిమెంట్ని రిమూవ్ చేయొచ్చు, ఎట్ ద సేమ్ టైం ఏం చేయొచ్చు, ఇన్సర్ట్ కూడా చేయొచ్చు. రిమూవల్ ఆర్ ఇన్సర్ట్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈజ్ అలౌడ్ ఫ్రమ్ వన్ అండ్ ఓన్లీ. సో మీరు రిమూవ్ చేయాలి అన్నా ఇన్సర్ట్ చేయాలి అన్నా కానీ ఓన్లీ వన్ ఎలిమెంట్ మాత్రమే రిమూవ్ చేయగలరు, ఎట్ ద సేమ్ టైం ఇన్సర్ట్ చేయగలరు. ఎనీ న్యూ ఎలిమెంట్ దట్ జాయిన్స్ ద సెట్ ఈజ్ కెప్ట్ ఎట్ ద టాప్ అండ్ ఓన్లీ ద ఎలిమెంట్ ఎట్ ద టాప్ మోస్ట్ పొజిషన్ కెన్ బి టేకెన్ అవుట్. సో నేను ఆల్రెడీ చెప్పాను, మీరు 10 బుక్స్ తీసుకుంటే ఫస్ట్ బుక్ని మీరు రిమూవ్ చేయగలరు, అలాగే టాప్లో ఉన్న బుక్ని మాత్రమే మీరు ఇన్సర్ట్ చేయగలరు. ఓకేనా? ఇన్ ద అదర్ వర్డ్స్ ఏ స్టాక్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఎ లిస్ట్ వేర్ ద ఓన్లీ ఎలిమెంట్ ఈస్ యాక్సెసిబుల్ ఇన్ ద మోస్ట్ రీసెంట్లీ ఇన్సర్టెడ్ వన్. సో మీరు పైన అంటే లాస్ట్లో ఏది రీసెంట్గా ప్లేస్ చేశారో దాన్ని మాత్రమే మీరు ఏం చేయగలుగుతారు అంటే రిమూవ్ చేయగలుగుతారు. ఓకేనా? సో మీకు ఇక్కడ స్టాక్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంది, అంటే మీరు డేటాని ఎలా ఇన్సర్ట్ చేస్తారో ఎలా రిమూవ్ చేస్తారు. సో చూడండి, అబ్స్ట్రాక్ట్ టైప్ డెఫ్ 1, 2, 3 అండ్ సో ఆన్ అండ్ మీరు ఎన్ని ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయొచ్చు, ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ కండిషన్ టాప్ ఈజ్ ఈక్వల్ టు నల్. ఎప్పుడు మీరు ఇన్సర్ట్ చేయగలుగుతారు, అక్కడ మెమరీలో ప్లేస్ అనేది ఉంటేనే మీరు ఏం చేయగలుగుతారు, ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయగలుగుతారు. ఒకవేళ నాకు అక్కడ ప్లేస్ అనేది ఉంది, సో అలాంటప్పుడు నేను ఏం చేస్తాను, స్టాక్ పుష్ డేటా. పుష్ మీన్స్ ఇన్సర్ట్ చేయడం, డేటాని ఇన్సర్ట్ చేస్తాను. ఎప్పటి వరకు, టాప్ నాట్ ఈక్వల్ టు ఎన్. ఆ ప్లేస్ అనేది నల్ ఖాళీగా ఉండేంత వరకు కూడా నేను ఏం చేస్తాను, ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్ట్ డేటా. సో ఎక్కడ ఇన్సర్ట్ చేస్తాను, టాప్ మోస్ట్లో నేను డేటా అనేది ఇన్సర్ట్ చేస్తాను. టాప్ డేటా. సో ఫస్ట్ ఉండమ్మా, మీరు ఎన్ని ఎలిమెంట్స్ని ప్లేస్ చేయొచ్చు అంటే ఎలిమెంట్స్ని ప్లేస్ చేయొచ్చు. సో ఎప్పుడు ప్లేస్ చేస్తారు, టాప్ అనేది నల్ అంటే అక్కడ మెమరీ అనేది స్పేస్ ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఏం చేస్తారు, ఎలిమెంట్ని ప్లేస్ చేస్తారు. సో ప్లేస్ చేయాలి అంటే పుష్ డేటా. సో పుష్ మీన్స్ ఇన్సర్ట్ చేయటం. ఎప్పుడు, టాప్ నాట్ ఈక్వల్ టు ఎన్, అక్కడ మెమరీ అనేది ఫ్రీ అయినప్పుడు మాత్రమే మీరు ఏం చేయగలరు, డేటా అనేది ఇన్సర్ట్ చేయగలరు. సో ఇన్సర్ట్ డేటా చేశారు. అది ఎక్కడ అంటే టాప్ మోస్ట్. సో మీరు 10 బుక్స్ పట్టే ప్లేస్ ఉందమ్మా, 9 బుక్స్ మాత్రమే పెట్టారు, ఇంకో బుక్ని నేను ఇన్సర్ట్ చేయగలుగుతున్నాను. ఎందుకు అంటే అక్కడ 10th ప్లేస్ ఖాళీగా ఉంది కాబట్టి. సో నేను ఇప్పుడు డేటా అనేది ఎక్కడ ఇన్సర్ట్ చేస్తాను అంటే 9th బుక్ పైన నేను 10th బుక్గా దాన్ని ఇన్సర్ట్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్దేమో ఇన్సర్షన్. నెక్స్ట్ వన్ పాప్ మీన్స్ డిలీట్ చేయటం. సో ఇప్పుడు నేను డిలీట్ చేయాలి అనుకున్నప్పుడు ఏ బుక్ని డిలీట్ చేస్తాను అంటే 10th బుక్ని డిలీట్ చేస్తాను. ఓకేనా? ఎందుకంటే టాప్ మోస్ట్లోనే నేను ఇన్సర్ట్ చేయగలుగుతాను, అట్ ద సేమ్ టైం టాప్ మోస్ట్లోనే నేను బుక్ అనేది రిమూవ్ చేయగలుగుతాను. సో అబ్స్ట్రాక్ట్ పాప్. ప్రీ కండిషన్ టాప్ నాట్ ఈక్వల్ టు నల్. సో అక్కడ నాకు ఏమవుతుంది, టాప్లో ఉన్న ఎలిమెంట్ అనేది నల్ అవుతుంది. రిమూవల్ టాప్లో ఉన్న ఎలిమెంట్ అనేది రిమూవ్ చేశాను. సో నాకు ఇప్పుడు కరెంట్ డేటానే టాప్ అవుతుంది, ఎందుకంటే 10 బుక్స్ ఉన్న చోట నేను 10th బుక్ తీసేసాను అనుకోండి, 9th బుక్కే కదా టాప్ మోస్ట్లో ఉండిద్ది. సో నేను ఇప్పుడు ఆ 9th బుక్నే నేను ఏమంటున్నాను అంటే కరెంట్ డేటా అంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ వన్, డేటా టైప్. వాట్ ఈస్ డేటా టైప్? Data type specify the size and type of values that can be stored in an identifier. సో ఒక వాల్యూని స్టోర్ చేయడం కోసం, అలాగే దాన్ని ఏ ఫార్మేట్లో స్టోర్ చేయాలో చెప్పడం కోసం మనం ఏం చేస్తాము అంటే డేటా టైప్స్ని యూజ్ చేస్తాం. ఈచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ డేటా టైప్స్. దెర్ ఆర్ సెవరల్ డెఫినేషన్స్ దట్ డిఫైన్ ఏ డేటా టైప్. Few of these definitions are given below. సో ఫస్ట్ మనం డేటా టైప్ని రిప్రజెంట్ చేయాలి అంటే ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే బిట్ ప్యాటర్న్లో రిప్రజెంట్ చేస్తాం. దాన్నే మనం ఏమంటాము అంటే డేటా టైప్ అంటాం. ఓకేనా? ద టర్మ్ డేటా టైప్ రిఫర్స్ టు ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద మ్యాథమెటికల్ మోడల్ స్పెసిఫైడ్ బై అన్ ఏడిటీ. సో ఏడిటీలో మ్యాథమెటికల్ అండ్ లాజికల్ ఆపరేషన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం మనం ఏం చేసాము అంటే డేటా టైప్స్ని యూస్ చేసాం. డేటా టైప్ డిఫైన్డ్ బై ఏ సెట్ ఆఫ్ లాజికల్ ప్రాపర్టీస్. సో డేటా టైప్లో మనకి ఏముంటాయి అంటే లాజికల్ ప్రాపర్టీస్ అనేవి యూస్ చేస్తాం. ఓకేనా? సో అసలు మనం ఎందుకు ఈ డేటా టైప్ని యూజ్ చేయాలి? సో ఇక్కడ 2 డిసడ్వాంటేజెస్ అనేవి మనం ఫేస్ చేస్తాం. ఫస్ట్ వన్ ఏంటి అంటే ద మెమరీ విల్ బీ ఆక్యుపైడ్ బై ద ఈవెన్ స్మాల్ సైజ్ ఆఫ్ డేటా. సో మనం మెమరీ అలొకేషన్ ఇంత లేదు అన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఒక పర్టికులర్ ఆర్డర్లో మెమరీ అనేది మనకి లేదు, అలాంటప్పుడు మనం ఏం చేస్తాము అంటే మోర్ మెమరీని యూజ్ చేస్తాం. అలా మోర్ మెమరీని యూజ్ చేయకుండా ఉండడం కోసం ఏం చేస్తాము అంటే ఈ డేటా టైప్ అనే దాన్ని యూజ్ చేస్తాం.
Large volume of memory will be occupied by even a small size of data. Small size of data కూడా మనం ఏం చేస్తాము అంటే మోర్ వాల్యూమ్ ఆఫ్ మెమరీని ఆక్యుపై చేయకుండా ఉండటం కోసం. అలాగే నెగిటివ్ అండ్ నాన్ నెగిటివ్ నెంబర్స్ అనేవి ఉంటాయి. ఆ వాల్యూస్ అనేవి ఎక్కడ స్టోర్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలో చెప్పడం కోసం మనం ఏం చేస్తాము అంటే ఈ డేటా టైప్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ ప్రిమిటివ్ డేటా టైప్. సో ఈ ప్రిమిటివ్ డేటా టైప్లో మనకి మేజర్గా 4 పార్ట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఇంటీజర్, ఫ్లోట్, క్యార్, బూలియన్. ఇంటీజర్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే వితౌట్ డెసిమల్ పాయింట్స్. ఫ్లోట్ రిప్రజెంట్ విత్ డెసిమల్ పాయింట్స్. క్యారెక్టర్ రిప్రజెంట్ సింగిల్ క్యారెక్టర్. బూలియన్ రిప్రజెంట్ లాజికల్ వాల్యూ ఎదర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఈ ప్రిమిటివ్ డేటా టైప్ అనేది ఇంటీజర్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయాలా, ఫ్లోట్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయాలా, క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేయాలా, బూలియన్ వాల్యూస్ని రిప్రజెంట్ చేయాలా. సో మీరు తీసుకున్న వాల్యూస్ అనేది డేటా ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు ఏ టైప్ ఆఫ్ డేటా అనేది మీరు యూస్ చేస్తున్నారో రిప్రజెంట్ చేయడం కోసం ఏం చేస్తారు అంటే ఈ ప్రిమిటివ్ డేటా టైప్ అనే దాన్ని యూస్ చేస్తారు. ఓకే, అందులో ఫస్ట్ వన్ ఇంటీజర్, క్యారెక్టర్, ఫ్లోట్. ఇంటీజర్ రిప్రజెంట్ నా వితౌట్ డెసిమల్ పాయింట్స్. ఓకేనా. సో డెసిమల్ పాయింట్స్ లేకుండా మీరు తీసుకునే వాల్యూస్ అన్నీ కూడా ఏం చేస్తారు అంటే ఇంటీజర్లోకి వస్తాయి. సో ఇంటీజర్ యొక్క మెమరీ అలొకేషన్ 2 bytes అండ్ 4 bytes అండ్ 8 bytes ఆఫ్ మెమరీ అలొకేషన్. సో మెమరీ సిస్టమ్ యొక్క కెపాసిటీ బట్టి మెమరీ అనేది 2 bytes అలొకేట్ చేయాలా, 4 bytes అలొకేట్ చేయాలా, 8 bytes అలొకేట్ చేయాలా అనేది ఉంటుంది. క్యారెక్టర్ అలొకేట్ 1 byte ఆఫ్ మెమరీ అలొకేషన్. సో మీరు క్యారెక్టర్ని రిప్రజెంట్ చేయాలి అన్నప్పుడు క్యాపిటల్ లెటర్స్ యూస్ చేయొచ్చు, స్మాల్ లెటర్స్ అయినా కానీ యూస్ చేయొచ్చు. గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్నే మనం ఏమంటాము అంటే స్ట్రింగ్ అంటాం. సో క్యారెక్టర్ని మనం సింగిల్ కోట్స్లో రిప్రజెంట్ చేస్తాం, స్ట్రింగ్ని మనం డబల్ కోట్స్లో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా. రియల్ అండ్ ఫ్లోట్. ఫ్లోట్ యొక్క మెమరీ కెపాసిటీ 4 bytes ఆఫ్ మెమరీ అలొకేషన్. సో ఇక్కడ ఫ్లోట్కి వచ్చేటప్పుడు మనం ఏం చేస్తాము అంటే మ్యాంటిసా అనే దాన్ని యూజ్ చేస్తాం. మ్యాంటిసా మీన్స్ పాయింట్ తర్వాత ఏ వాల్యూ అయితే ఉందో దాన్ని ఏమంటారు అంటే మ్యాంటిసా అంటారు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 8.101 అని ఉంది. పాయింట్ తర్వాత ఉన్నటువంటి 101 ఏమంటారు అంటే మ్యాంటిసా అంటారు. నెక్స్ట్ డేటా స్ట్రక్చర్ అండ్ స్ట్రక్చర్ టైప్. The term data structure refers to a set of computer variables that are connected in some logical or mathematical manner. సో ఒక స్ట్రక్చర్ ఫార్మాట్లో డేటా అనేది కనెక్ట్ అయి ఉంది, ఏదర్ లాజికల్ ఆర్ మ్యాథమెటికల్ మేనర్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే 2 టపుల్స్ని యూజ్ చేస్తారు. అందులో ఫస్ట్ వన్ n అండ్ r. n మీన్స్ నోడ్స్, n మీన్స్ నోడ్స్, r రిప్రజెంటింగ్ ద రిలేషన్షిప్ అమాంగ్ దిస్ నోడ్స్. For example, in a tree data structure, each node is related to another node, parent and child relationship. Okay. సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, ఒక స్ట్రక్చర్ అనేది తీసుకున్నారు, ట్రీ స్ట్రక్చర్. సో ఇక్కడ ఉన్నటువంటి వీటిని JCPQ వీటిని ఏమంటారు అంటే నోడ్స్ అంటారు. వీటి మధ్య ఉన్నటువంటి రిలేషన్నే ఏమంటారు అంటే R అంటారు. సో పైన ఉన్న టాప్ మోస్ట్ నోడ్ ఏమంటారు అంటే పేరెంట్ నోడ్ అంటారు. అలాగే కింద నోడ్స్ని ఏమంటారు అంటే చైల్డ్ నోడ్స్ అంటారు. ఏ రిలేషన్ లేని నోడ్స్ని ఏమంటారు అంటే లీఫ్ నోడ్స్ అంటారు. ఓకేనా. ఇదొక రిలేషన్షిప్, ట్రీ రిలేషన్. సో వీటిని ఏమంటారు అంటే n రిప్రజెంటింగ్ నోడ్స్, r రిప్రజెంటింగ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద వన్ నోడ్ టు అనదర్ నోడ్. సో మనం స్ట్రక్చర్కి వచ్చేటప్పుడు మనం ఏం చేస్తాము అంటే పాలినామియల్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. అలాగే పాలినామియల్స్ అనేవి 2 కాంపోనెంట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ కోఫిషియంట్ అండ్ ఎక్స్పోనెంట్. మీరు ఒక ఫార్ములా రాశారనుకోండి అమ్మ, పైన ఉండేటువంటి స్క్వేర్స్ని ఏమంటారు అంటే ఎక్స్పోనెంట్ అంటారు. కోఫిషియంట్ అంటే ఏంటంటే తీసుకున్న వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ a² + b² + 2ab. పైన ఉన్నటువంటి స్క్వేర్స్ని ఏమంటారు అంటే ఎక్స్పోనెంట్ అంటారు. a + b + 2ab ఏమంటారు అంటే కోఫిషియంట్ అంటారు. ఓకే. Next one, atomic type. A data structure is represented by a memory block which has 2 parts. So memory blocks ni mana represent చేయడం కోసం ఏం చేస్తాము అంటే atomic type అనే దాన్ని యూస్ చేస్తాం. సో ఇక్కడ 2 parts కింద దీన్ని డివైడ్ చేస్తారు. ఫస్ట్ వన్ data storage and address storage. An atomic type data is a data structure that contains only the data items and not the పాయింటర్స్. ఆల్రెడీ మీరు పాయింటర్స్ని యూస్ చేశారు. పాయింటర్స్ అనేవి ఏం రిప్రజెంట్ చేస్తాయి, అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్నే కదా రిప్రజెంట్ చేసేది.
ఓకేనా? అలాగే ఈ అటామిక్ టైప్ అనేది కూడా ఏం చేస్తదంటే డేటా స్టోరేజ్ అండ్ అడ్రస్ స్టోరేజ్‌ని రిప్రజెంట్ చేస్తది. సో ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు 3 టైప్స్ ఆఫ్ అడ్రెసెస్‌ని అలాగే స్టోరేజ్ వాల్యూని తీసుకున్నారు. ఫస్ట్ టైప్‌లో మీరేం రిప్రజెంట్ చేశారు అంటే 15 అనే వాల్యూని నోట్ చేశారు. దాని యొక్క అడ్రస్. అలాగే టైప్ 3లో మీరేం చేస్తారు? టామ్ అనే దాన్ని తీసుకున్నారు. దాని యొక్క అడ్రస్. అలాగే టైప్ 2లో మీరేం చేశారు? 576.778 అనే వాల్యూని తీసుకున్నారు. దాని యొక్క అడ్రస్. ఓకేనా? సో ఫస్ట్ టైప్ 1 స్టాండ్స్ ఫర్ ఇంటీజర్ టైప్. సో 15 అనేది ఏంటి మనకి? ఇంటీజర్ వాల్యూ. టైప్ 3 రిప్రజెంట్ క్యారెక్టర్ వాల్యూ. టైప్ 2 రిప్రజెంట్ రియల్ అండ్ ఫ్లోట్ వాల్యూ. ఓకేనా? సో ఇంటీజర్ యొక్క అడ్రస్, అలాగే క్యారెక్టర్ యొక్క అడ్రస్, అలాగే రియల్ నెంబర్ యొక్క అడ్రస్ అనేది మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? టైప్ 1, టైప్ 3, టైప్ 2. నెక్స్ట్ వన్, difference between the abstract data type and data structure. To avoid the confusion between the abstract data type and data structure, it is relevant to understand the relation between the three. సో ఈ మూడు ఒకటే. ఈ మూడిట్లకి కూడా మనకి ఏంటంటే ఒకదానితో ఒకటి రిలేషన్ అనేది ఫామ్ అవుతుంది. సో అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఒక డేటా మీద మ్యాథమెటికల్ అండ్ లాజికల్ ఆపరేషన్ని పర్ఫామ్ చేయడం కోసం ఏం చేస్తారు అంటే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అనేది యూజ్ చేస్తారు. ఈ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ యొక్క ఇంప్లిమెంటేషన్నే మనం ఏమంటాము అంటే డేటా టైప్ అంటాం. అలాగే ఇందులో ఉన్న వాల్యూస్ని అలాగే డేటాని ఒక పర్టికులర్ ఫార్మేట్లో స్టోర్ చేయడం కోసం మనం ఏం చేస్తాము అంటే ఈ డేటా స్ట్రక్చర్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఏ డేటా టైప్ ఈజ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎన్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. Data structure refers to the collection of computer variables that are connected in some particular or specific manner. So, overall ga abstract data type ante ఒక డేటా టైప్ మీద మ్యాథమెటికల్ ఆర్ లాజికల్ ఆపరేషన్ని పర్ఫామ్ చేయడం కోసం మనం ఈ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ యొక్క ఇంప్లిమెంటేషన్నే మనం ఏమంటాము అంటే డేటా టైప్ అంటాం. సో ఓవరాల్గా జరిగిన ప్రాసెస్ని ఒక పర్టికులర్ ఆర్డర్లో రిప్రజెంట్ చేయడం కోసం, అది కూడా మెమరీలో. సో మెమరీలో ఒక పర్టికులర్ ఆర్డర్లో స్టోర్ చేయడం కోసం మనం ఏం చేస్తాము అంటే డేటా స్ట్రక్చర్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. సో మీకు ఏ టైప్ ఆఫ్ డౌట్స్ ఉన్నా కానీ డిఎస్ యూజింగ్ సిలో మీరు ఈ బుక్స్ని రిఫర్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.